రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఎన్నికల కోసం ఇప్పుడే కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి ధీటుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రంగంలోనికి దిగింది. అప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికల చిత్రం మొత్తం మారిపోవడంతో ఇప్పుడు ఏపీలో పురపోరు ప్రారంభమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి వైజాగ్ నుండి మా అసోసియేట్ ఎడిటర్ అయిన వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. జమీమా, మొత్తానికి స్థానిక సంస్థల పండగ సిద్ధమవుతుంది, ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాలకి, కూటమి ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాలకి ఎట్టకేలకు మొత్తం కూడా మున్సిపాలిటీలు, కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నిక సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మరి కొన్ని మాసాల్లోనే దీని అందరూ కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆంతరంగ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హయాంలో ఫలితాలు ఎలాగుండబోతున్నాయి అంటే, ఒకవైపు కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఇప్పటికే అనేక చోట్ల ఆందోళన చేస్తుంది, అనేక రూపాల్లో ఆందోళన దిగుతుంది. మరోవైపు ఏపీలో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తన అభివృద్ధి దాన్ని చేసుకుపోతుంది. ఆ అభివృద్ధి కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది. దానికి తార్కాణం విశాఖలో గూగుల్ వంటి అనేక సంస్థలు రాబోతున్నాయి, ఐటీ సంస్థలు రాబోతున్నాయి, అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అటు రాయలసీమ అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఇవేమీ విమర్శ పట్టించుకోకుండా అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో విశాఖ జీవీఎంసీ రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్గా అవతరించబోతుంది. ఇప్పటికే 98 డివిజన్లతో ఉన్నటువంటి జీవీఎంసీ ఇప్పుడు 120 పునర్విభజనతో, వార్డుల పునర్విభజనతో దాదాపు 120 డివిజన్లుగా ఎగబాకే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి అనకాపల్లి ప్రాంతం కూడా జీవీఎంసీ పరిధిలోకి రాబోతుంది. జీవీఎంసీ పరిధిలో అనకాపల్లి అంటే ఇంతవరకు కూడా వేరే జిల్లాలు, అనకాపల్లి జిల్లాలో ఉన్నప్పుడు కూడా జీవీఎంసీ పరిధిలో ఈ అనకాపల్లి జిల్లాను కూడా చేర్చుతున్నారు. ఇప్పటికే బోర్డర్ వరకు జీవీఎంసీ పరిధిలో ఉన్నప్పుడు కూడా అనకాపల్లిలో చాలా ఇతర డివిజన్లు అయితే, ఇతర ప్రాంతాలు అయితే మొత్తం కూడా కార్పొరేషన్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా, ఉత్తరాంధ్రకు ముఖద్వారమైనటువంటి విశాఖ అభివృద్ధి ఈ పునర్విభజనతో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టు నిలుపుకోవాలి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం విఫలమైంది, ప్రజా సమస్య విఫలమైంది. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు, మహిళలకు ఇస్తున్నారు, ఇవ్వలేదు, అలాగే అనేకమైన ఆరోపణలు చేస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. విశాఖ నుంచే ప్రైవేటు కాలేజీల ఉద్యమం కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జరగనున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ మొత్తం ఇరు పార్టీలు, అటు కూటమి మొత్తంతో పాటు ఇటు వైసీపీ కూడా పూర్తి స్థాయిలో పట్టు తెచ్చుకునేందుకు సిద్ధమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎవరిని పై చేయి కానుంది, ఎవరో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విశాఖకి గతంలో వైసీపీ అధికారంలో ఉండగా మేయర్ పదవి వైసీపీ దక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేట్లు అందరూ కూడా మొత్తం ఆ కూటమికి సపోర్ట్ చేయడంతో ఆ కూటమి మేయరు పదవి దక్కడం జరిగింది. మరి మరోసారి రాష్ట్రంలోని అతిపెద్ద కార్పొరేషన్ జీఎంసీని దక్కించుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తుంది. వివిధ వార్డుల్లో, మొత్తం డివిజన్లో కూడా అభివృద్ధి చేస్తుంది, అభివృద్ధి కనిపిస్తుంది, ప్రజా సమస్యలను పరిష్కరిస్తుంది. మరి కూటమి అయితే ఉత్తరాంధ్రలో తప్పనిసరిగా విజయ డంకా మోగించే అవకాశం ఉందని చెప్తుంది. మరి కొన్ని మాసాల్లోనే, 1-2 మాసాల్లోనే ఎన్నికలు జరిగేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది, ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరి మట్టుకు వారు ఈ ఆధిపత్యం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ జనాభా ప్రాతిపదికన కానీ, లేకపోతే పునర్విభజన అనంతరం కూడా జరిగే ఎన్నికల అనంతరం కూడా ఎవరికి ఆధిపత్యం వచ్చే అవకాశం ఉంది, ఏ జనాభా ఎంత ఉంది, ఎవరికి మేలు జరిగే అవకాశం ఉందని అంచనాలు రాజకీయ వ్యూహకర్తలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా రానున్న కొన్ని మాసాల్లోనే మరి ఎవరిది పై చేయి కాబోతుంది, కూటమా లేకపోతే వైసీపీయా, ఎవరిది నిజం కాబోతుంది, కూటమి నిజంగా అభివృద్ధి సాధిస్తుందా లేకపోతే వైసీపీ చెప్పినట్టు విమర్శలకు పరిమితం అవుతుందా ఏంటి అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. జంబిమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.